ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్న వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే గనక అంబటి రాంబాబు గారి తల మీద టోపీ పెట్టి చౌకం పెట్టారు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా మన ముస్లిం సోదరులకు. కొంతమంది అజ్ఞానపు ముస్లింలు ఎవరైనా సెలబ్రిటీ కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా పొలిటీషియన్ కానీ వస్తే గనక మసీదులకు వస్తే కూడా, ఎక్కడైనా ఇఫ్తార్ బిందుకు వస్తే కూడా ఎవరికైనా సరే టక్మని తీసి టోపీ పెట్టేస్తారు. అలా చేయొద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు బొట్టు తెచ్చి పెడతారు. మీరు పెట్టించుకుంటారా? మీరు పెట్టించుకుంటారా? పెట్టించుకోరు. ఎందుకంటే బొట్టు అనే సాంప్రదాయం మన ఇస్లాంలో లేదు. అది మనం చేయకూడదు. కానీ మీరు మాత్రం తీసుకెళ్లి ఎవరు వచ్చినా సరే వాళ్ళ తల మీద టోపీ పెట్టేశారు. దయచేసి అలాంటి పనులు చేయబాగండి. ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అంటే, సెక్యులరిజం అంటే, డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉంటున్నాం కాబట్టి మేము మా మతాన్ని ఫాలో చేసుకుని అవతల మతాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలా, 100% రెస్పెక్ట్ ఇవ్వాలా. వాళ్ళ దేవీ దేవతల్ని ఇవ్వాలా, వాళ్ళు ఆచరించే ఆచారానికి ఇవ్వాలా, వాళ్ళ మత గ్రంథాలకి ఇవ్వాలా. అంతే తప్పితే మనై తీసుకెళ్లి వాళ్ళ తల మీద పెట్టడం అది చాలా చాలా రాంగ్. ఇది ఎక్కడ ఇస్లాం అసలు దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎవరిని కూడా అసలు ఇస్లాంలో లా ఇక్రాహ ఫిద్దీన్, ఎవరు ఇస్లాంలో జోర్ జబర్దస్తి చేయకూడదు, ఎవరిని కూడా చేయకూడదు. మీరు అలాంటి తీసుకెళ్లి తల మీద టోపీ పెట్టి చౌకం పెట్టేశారు. రేపు పొద్దున వాళ్ళు బొట్టు పెడితే మీరు పెట్టించుకోరు. మళ్ళీ తర్వాత వాళ్ళకేమో బాధ కలిగిద్ది. ఖచ్చితంగా వాళ్ళకంటే వాళ్ళకి కాదు, చాలా మంది హిందూ సోదరులకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళేమో మనకు పిలుస్తారు, మా తింటారు, మేము పెడతాం, చేసుకోరు అంటారు. ఆల్రెడీ ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి చాలా మంది హిందువులకి. సో దయచేసి ఇలాంటి యథ పనులు మాత్రం ఏ ముస్లిం చేయబాగండి. ఇది నా విన్నపం. మీకు నేను చేసిన వీడియో రాంగ్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి.